లో సినీ నటి మాధవీలతపై కేసు నమోదైంది. తాడిపత్రి మహిళలను కించపరిచే విధంగా మాధవీలత మాట్లాడారని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. 2024 డిసెంబర్ 31న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ పార్క్లో మహిళలకు మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తూ నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంపై సినీ నటి మాధవీలత అనుచిత వ్యాఖ్యలు చేశారు. జేసీ ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో మహిళలకు భద్రత ఉండదని, ఆ ప్రాంతంలో యువకులు మద్యం, గంజాయి తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని, మహిళలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని సోషల్ మీడియా వేదికగా మాధవీలత వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయగా ఆయనపై హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధవీలత. దీంతో జేసీ ప్రభాకర్ పై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఇది జరిగిన నెల రోజులకు ఇప్పుడు తాడిపత్రిలో మాధవీలతపై ఫిర్యాదు అందడం, పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫుల్ డీటెయిల్స్ మా అనంతపురం ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, శ్వేత, ఏదైతే నూతన సంవత్సర వేడుకలను తాడిపత్రి సమీపంలోని జేసీ పార్క్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహిళలు ఎవరు వెళ్లొద్దని చెప్పి సినీ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యల పైన జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత ఘాటుగా